అసలు ఈ ప్రపంచానికి ఏం జరుగుతుంది అన్న ప్రశ్న ప్రతిరోజు మెదడుని తొలిచేస్తూ ఉంది. అసలు ప్రజలు అంటే ఎందుకు అంత సెన్సిటివ్‌గా మారిపోతూ ఉన్నారు? ముఖ్యంగా ఆడపిల్లలు ఎందుకు ఇంత తొందరగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు? క్రీడా రంగాల్లో రాణిస్తూ ఉన్నారు, వైద్య రంగంలో రాణిస్తూ ఉన్నారు, ఇంజినీరింగ్ రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ప్రతి రంగంలోనూ ఎక్కడ చూసినా కూడా వారు అన్ని రంగాల్లోని రాణిస్తూనే ఉన్నారు. ఒక రంగంలో రాణించాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళకి ధైర్య సాహసాలు ఉండాలి. మరి అవి ఉంటేనే వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. అంటే మొండితనం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇది మనం చేయగలమన్న సత్తా వాళ్ళల్లో ఉంటుంది. అంత సంకల్పం ఉంటేనే గాని వాళ్ళు అంత అంతర్జాతీయ స్థాయిలోని కూడా చక్కటి పేరు సంపాదించుకొని దేశానికి మంచి పేరు తెస్తున్న వనితలు కూడాను ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మెజిస్ట్రేట్స్‌ని చూస్తున్నాం, డాక్టర్స్‌ని చూస్తూ ఉన్నాము, క్రీడాకారుల్ని చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడాను తాజాగా కూడాను ఒక వైద్యురాలు తన బాధను చెప్పుకోలేక అత్యాచారానికి పాల్పడి అత్యాచారానికి పాల్పడిన వారు అధికారులే అయ్యుండి కూడా తను ఎవరికీ కంప్లెయింట్ చేయలేని పరిస్థితిలోనే తను ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా మనం చూసాం. మరి ఇది మర్చిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మరి క్రీడా ప్రపంచంలోనే అసలు ఘోరమైన విషాదాన్ని మిగిల్చింది ప్రముఖ అంతర్జాతీయ జిజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం. 35 సంవత్సరాల రోహిణి కలాం ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడైంది. మరి 2022 ఆసియా క్రీడల్లోని భారతదేశానికి రోహిణి కలాం ప్రాతినిధ్యం వహించారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని తన ఇంట్లోని తను ఆత్మహత్య చేసుకుని వేలాడుతూ తను కనిపించడం, కుటుంబ సభ్యుల్ని కలిచివేసిన పరిస్థితి, అలాగే తోటి క్రీడాకారులు కూడాను ఈ విషయంలోని చాలా ఆందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలోని తను చాలా కష్టపడి ఆ దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిన క్రీడాకారిణి ఎందుకు ఇలా చేసుకుంది? ఏం కారణం అయ్యి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అసలు రోహిణి కలాం ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనే విషయాల్లోకి ఒక్కసారి అంటే ఈ కేసుని డీల్ చేసిన, ఈ కేసుకి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు విచారించిన సమయంలో వెల్లడైన విషయాలను ఒకసారి మనం చూసుకుంటే, రోహిణి కలాం ఒక స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించి టీచర్‌గా తను పనిచేస్తూ ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ ట్రైనింగ్‌కి సంబంధించి అనేక మంది విద్యార్థులతోన మమేకం అవుతూ ఉంటారు. అందులో ఏజ్ గ్రూప్స్ విద్యార్థులు కూడా ఉంటారు. అలాగే తను మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించి కాబట్టి ఆ వయసు వారితో కూడా చక్కటి రిలేషన్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. మరి ఆ వయసు వారిలోని సంబంధించి ఎవరైనా తనని పర్సనల్‌గా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? లేకపోతే స్కూల్‌కి సంబంధించిన యాజమాన్యం ఏదైనా ఇబ్బంది పెట్టిందా? ఎక్కడి నుంచి తనకి ఒత్తిడి రావడం వలన తను ఆత్మహత్యకు పాల్పడ్డారు అనే విషయంలోనే ఆ కోణంలోని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోని కుటుంబ సభ్యులైతే కొన్ని కీలక విషయాల్ని వెల్లడించడం జరిగింది. సో ఆదివారం తను వర్క్ పూర్తి చేసుకొని స్కూల్‌లో డ్యూటీ అయిపోయిన తర్వాత తను ఇంటికి వచ్చి కాస్త ఇబ్బందికరంగానే కనిపించారు. ఆఫీస్‌లో తనకి ఉద్యోగంలోనేదో ఒత్తిడి ఉన్నట్టుగానే కొద్ది రోజులుగా కనిపిస్తూ ఉన్నారు. పెళ్లి సంబంధం తీసుకొచ్చినా కూడా తను పెళ్లిని ఇప్పుడప్పుడే చేసుకోనంటూ కూడా వాయిదా వేయడంతో మేము కూడా విషయాన్ని ఆ ప్రస్తావనని మరలా తన దగ్గర తేకుండాను పక్కన పెట్టేశాము. తనకి రీసెంట్‌గాను ఒక హెల్త్‌కి సంబంధించిన ఇష్యూ రావడంతోని సో ఆ నేపథ్యంలో కూడాను ఆ పెళ్లి విషయాన్ని తన దగ్గర మేము తేవాలనుకోలేదు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. మరి అయితే అసలు తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనని ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేశారు? తను ఆదివారం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని రూమ్‌లోకి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. డోర్ వేసుకున్న కొద్దిసేపటి తర్వాత తన చెల్లెలు రోహిణి చెల్లెలు ఎవరైతే ఉన్నారో తాను ఆ రూమ్ డోర్ తీసేసరికి రోహిణి చెల్లెలు రోష్ని తను రూమ్ డోర్ తీసేసరికి వేలాడుతూ బిగతజీవిగా తను కనిపించినట్లుగా చెప్పారు పోలీసులు ఎంక్వైరీలోని. మరి వెంటనే అప్రమత్తమయ్యి ఒకవేళ తను బ్రతికుందేమో అని చెప్పేసి రోషిని వెంటనే పేరెంట్స్‌ని గబగబా రావడానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు మొత్తం తనని కిందకి తీసుకొని వచ్చి తను వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వేలాడుతున్న తన కిందకి దించి అసలు ఏమై ఉంటుంది వెంటనే ముందైతే ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రాణం పోయిందని పోలీసులు గెస్ చేసినప్పటికీ కూడా ఒకసారి ప్రయత్నించడంలో తప్పు లేదని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యులకి చూపించడం జరిగింది. వెంటనే వైద్యులు కూడా నిర్ధారించారు తను మరణించింది అని చెప్పేసి. రోహిణి ఆల్రెడీ మరణించారు, ప్రాణం లేదు, మనం బ్రతికించే ఛాన్స్ ఇంకా లేదు అని చెప్పేసి చెప్పడంతోని నిజంగానే ఆ కుటుంబ సభ్యుల రోదనలు ఆకాశాన్ని అంటాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే 35 ఏళ్ల కూతురు, పెళ్లి వయసు వచ్చిన కూతురు, అంతర్జాతీయ స్థాయిలోని అత్యున్నత స్థానాన్ని గెలుచుకున్న కూతురు
కూతురు, చక్కటి పేరు సంపాదించుకున్న కూతురు ఇలా ఆత్మహత్య చేసుకుంది అనంటే దాని వెనుక ఎంత సున్నితంగా పెంచుకొని ఉంటారు వాళ్ళు. ఇంట్లో అయితే ఎలాంటి కలహాలు గాని జరగలేదు అని చెప్పారు. మరి ఇతర ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? ఏదైనా విద్యార్థులు ఇబ్బంది పెట్టడము, కళాశాలల్లోనున్న ప్రిన్సిపల్స్ నుంచి ఏవో ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పేసైతే మాత్రము వాళ్ళ సిస్టర్ రోషిని తాను పోలీసులకి కాస్త వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తానే ముందుండి చూసారు. అక్క చెల్లెళ్ళు అనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉన్న అనుబంధంతోని కొన్ని పర్సనల్ విషయాలు చర్చించుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకి చెప్పుకోలేనివి కూడాను ఫ్రెండ్స్‌తో గాని, సోదరులతో గాని చెప్పుకుంటూ ఉంటారు. సో, అలాంటి సమయంలోనే వాళ్ళ సిస్టర్ రోషినితోని చెప్పడం జరిగింది. ఇలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ప్రిన్సిపాల్ నుంచి, అక్కడున్న ఉపాధ్యాయుల నుంచి కూడా కొంత ఒత్తిడి ఉంది నాకు అని చెప్పేసైతే కొన్ని సందర్భాల్లోనే తను చెప్పినట్లుగా కనిపించింది. అలాగే ఉద్యోగ పరంగా కూడా తనకి ఒత్తిళ్లు ఉన్నట్లుగా అనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకుందా? లేదు అనంటే ఇంకేదైనా ఫోన్ మాట్లాడుతూ తాను గదిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకేదైనా ఉండి ఉంటుందా అన్న కోణంలో కూడా పోలీసులైతే విచారిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రిన్సిపాల్ సైతం కూడా ఇబ్బంది పెడుతుందని ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణను బట్టి తనకు వాళ్ళ సిస్టర్ రోషిని దాన్ని గ్రహించినట్లుగా పోలీసులకైతే వెల్లడించారు. అంటే ఫిమేల్ అయ్యుండొచ్చు, ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అన్నారు. మరి ఒకవేళ ఏదైనా ఇబ్బందికి గురి చేస్తున్నారా అని చెప్పేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి రోహిణి కలాంకి వివాహం కూడా కాలేదు. వివాహం చేయాలని తను వద్దన్నారు. మరి దీని వెనక ఇంకేదైనా ప్రేమ వ్యవహారం ఇలాంటిది ఏదైనా కూడా ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేయడం జరిగింది. ఎందుకనంటే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తేనే కానీ నిజం ఏంటి అన్నది నిర్ధారణ కాదు కాబట్టి. ఎందుకనంటే ఇంట్లో తనకి మంచి పేరుంది. ఇంట్లో చాలా సంస్కారంగా పెంచుకున్నారు. ఇంట్లో చాలా మంచి పేరుంది. చాలా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం, కలిసి అన్నింటినీ పంచుకోవడం చేస్తూ ఉంటారు. బట్ తాను కొద్ది రోజులుగా దిగులుగా ఉందని చెప్పేసి అయితే మాత్రం తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసునైతే విచారణ చేస్తూ ఉన్నారు. మరి అనేక విషయాలు బయటికి రావాల్సి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి తనకు సంబంధించిన వస్తువుల్ని, ఫోన్ని అన్నింటినీ కూడాను ఆ కేసుని ఛేదించే విధంగా పరిశీలిస్తున్నామని చెప్పేసి అయితే పోలీసులు వెల్లడించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి అసలు తన కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. 2007లోన రోహిణి తన క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అలాగే ప్రొఫెషనల్ జియు-జిట్సు మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించి కెరీర్ 2015లో ప్రారంభమైంది. హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు రోహిణి. బర్మింగ్‌హామ్‌లో జరిగే ప్రపంచ క్రీడలకు ఎంపికై ఏకైక భారతీయ అథ్లెట్‌గా అరుదైన ఘనతను సాధించుకున్నారు. సో, ఇంత ప్రౌడ్ మూమెంట్‌ని సాధించుకుని కూడా దేశం కాని దేశాలు వెళ్ళి ఆటలాడగలిగే ధైర్యము ఉన్న, ఒక టీంని హ్యాండిల్ చేయగలిగే ధైర్యము, సత్తా కలిగిన మహిళ ఇంత సెన్సిటివ్‌గా ఎలా ఆత్మహత్య చేసుకుంది అనేది అయితే మాత్రం నిజంగా చాలా విషాదకరమైన విషయము. చాలా బాధాకరమైన విషయము. అసలు ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళే ధైర్యంగా ఉండకపోతే ఇంకా నార్మల్‌గా ఉన్న వుమెన్స్, నార్మల్‌గా ఉన్న చిల్డ్రన్ ఎలా ధైర్యాన్ని తెచ్చుకోవాలి అనేది ఇక్కడ ఒక మైనస్ అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఇంత నిరుత్సాహానికి గురైనప్పటికీ కూడాను తల్లిదండ్రులతో చర్చించాలి. లేదు అనంటే ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవాలి. మెంటల్‌గా మనకి ఏదైనా డిప్రెషన్ ఉందంటే ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ తీసుకుంటే ఇలాంటి వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. సో, ప్రాణం తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని దేనికి కూడా సొల్యూషన్ కాదు. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించిన సంఘటనకి సంబంధించిన పరిస్థితిని తీసుకువచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే ఉంటారు. మీరు మరణిస్తారు. మరి మరణించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పేసి నిపుణులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటూ ఉన్నారు. మానసిక నిపుణులు అయినా కూడాను ధైర్యం తెచ్చుకోకుండా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం అయితే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అయితే నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి బర్మింగ్‌హామ్‌లో జరిగే దానికి తను అథ్లెట్‌గా అరుదైన ఘనతను సాధించుకున్నారు. థాయిలాండ్‌లో ఓపెన్ గ్రాండ్ పిక్స్ 2022లోని 48 కిలోల విభాగంలో కాంస్య, అబుదాబిలో జరిగిన 8వ ఆసియా జియు-జిట్సు ఛాంపియన్‌షిప్‌లో 2024 జియో క్లాసిక్ ఈవెంట్‌లో మరో కాంస్య పథకాన్ని తను సాధించారు. రోహిణి కళ మృతి పట్ల భారతీయ క్రీడా సమాజము విచారాన్ని అయితే వ్యక్తం చేసింది. ప్రతిభావంతురాలైన అథ్లెట్‌ను కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం సైతం. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడాను మహిళలు, ఎక్కువ శాతం మహిళల్లోని స్త్రీలు, ఫీమేల్స్
ఈ ఆత్మహత్యలకి చాలా సునాయాసంగా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. దయచేసి ఇలాంటి ఆత్మహత్య అనే దానికి మాత్రం ఇదే అసలు పర్మనెంట్ సొల్యూషన్ అసలు ఎట్టి పరిస్థితుల్లోని కాదు. మరణం తానంతట తాను రావాలి తప్ప మనం బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడడం అనేది కూడా నేరం ఒక రకంగాను. మరి ఈ రకంగాను మీరు ఇలా చేయడం వలన నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు దొరకొచ్చు, దొరకకపోవచ్చు, వాళ్ళకి శిక్ష పడొచ్చు, పడకపోవచ్చు, విచారణలో వెల్లడి కావచ్చు, కాకపోవచ్చు. సో ఇవన్నీ ఒక సస్పెన్స్‌గా మిగిలిపోతాయి. మీ మరణానికి ఎలాంటి విలువ కూడా ఉండని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. సో అందుకు మరణము అనేది శాశ్వతము అనే ఆలోచన అనే దాన్ని మాత్రం దయచేసి మీ మెదడులోంచి తీసేయండి అని చెప్పేసి మానసిక నిపుణులు హెచ్చరిస్తున్న హెచ్చరికలు దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని స్ట్రాంగ్‌గా ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అయితే మాత్రము వీటన్నింటి ద్వారా తెలుసుకోవాల్సిన సారాంశము మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంది. మరి ఇలాంటివి ఏమైనా వస్తే ఖచ్చితంగా మానసిక నిపుణుల్ని సంప్రదించండి. ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి అన్న ఫీలింగ్ వస్తే మీరు ఒకవేళ తప్పు చేసి ఉన్నా కూడాను నేను తప్పు చేశాను, నేను ఉండకూడదు ఈ భూమి మీద అనే ఇలాంటి ఆలోచనలు అయితే మెదడులోంచి తీసేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటారు. ఎవరో ఏదో అన్నారని మనల్ని ఇష్టపడే వారి దగ్గర నుంచి మనం దూరం కావడము, వాళ్ళని దూరం చేసుకోవడము. సో ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దీని గురించి కాస్త అప్రమత్తంగా ఆలోచించుకోండి, చక్కటి కౌన్సిలింగ్స్ తీసుకోండి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. మరి ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ కేసులోని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పు వాళ్ళ వైపు ఉన్నట్లయితే ఖచ్చితంగా శిక్షలు పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మెసేజెస్ పెడుతూ ఉన్నారు. మరి ఆ వేలోనే ఈ విచారణ కొనసాగాలని ఆశిద్దాం.